అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. రావి చెట్టును పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు. అయితే నిజంగా వాటిని పూజించడం వల్ల అసలు ఏం జరుగుతుంది, నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా, ఇలా అనేక విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి. పురాణాల్లో ఈ మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుంది. రావి చెట్టు మొదట్లో విష్ణువు, కేశవుడు, నారాయణుడు, ఆకులలో హరి, రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు. సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, నీళ్లు, బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధనం బాగా సంపాదిస్తారు. సంపదకు లోటు లేకుండా ఉంటుంది. రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం, వివాహ గడియలు దగ్గర పడతాయి. రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో రావి ఆకు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబులో గంగాజలాన్ని పోసి అందులో రావి ఆకులను వేసి పూజ గదిలో ఉంచి పూజించాలి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టు విష్ణు స్వరూపం. వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణాలు చేస్తారు. అలాగే ఈ వృక్షాలని పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది. పూర్వ జన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే. మీరు పుట్టిన వారంని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ధనలాభాలతో జీవిస్తారని జ్యోతిష పండితులు అంటున్నారు. సోమవారం పుట్టినవారు 3 రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. మంగళవారం పుట్టినవారు 2 ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం రోజు పుట్టినవారు 3 ఆకుల మీద దీపం వెలిగించాలి. గురువారం పుట్టినవారు 5 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. శుక్రవారం పుట్టినవారు 6 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. శనివారం పుట్టినవారు 9 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. ఆదివారం పుట్టినవారు 12 రావి ఆకులపై దీపాలు వెలిగించాలి. 11 రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి హనుమంతుని మెడలో వేయండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం రావి ఆకులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోతాయట. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావట. కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు, అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్న వారు దిండు కింద రావి చెట్టు ఆకులను పెట్టుకుని నిద్రించడం వలన ఇలా ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అలాగే శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. శాస్త్రీయ దృక్కోణంలో రావి చెట్టును చాలా అద్భుతంగా పరిగణిస్తారు. రావి చెట్టు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే ఇది పితృదోషాలకు దారితీస్తుంది. కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి. ఎవరి జాతకంలోనైనా దోషాలు ఉంటే అవి వెంటనే తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది. ఆదివారం రోజున రావి చెట్టును అస్సలు తాకకూడదు.
హిందూ విశ్వాసం ప్రకారం దరిద్ర దేవత ఆదివారం రోజున రావి చెట్టులో నివసిస్తుందని నమ్మకం కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజిస్తే మనిషి జీవితం దారిద్ర్యంలోకి చిక్కుకుంటారు. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవరం, విభేదాలు మొదలవుతాయి. ఇది ధన నష్టాన్ని, వైఫల్యాన్ని కలిగిస్తుంది. శాస్త్రాల ప్రకారం విష్ణువు రావి మూలంలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణువును ఇంటి నుండి బయటకు పంపడం. కాబట్టి పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటండి. అటువంటి పరిస్థితిలో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. వీడియోని చూసిన వారు ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.